టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది. త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఇక కరెంటు వైర్లు కనిపించవా? వైర్లెస్ విద్యుత్ రానున్నదా? అందుకనే చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీ విజన్ 2047 అంటున్నారా? ఇక చింద్రవందర విద్యుత్ వైర్లు కనుమరుగు కానున్నాయా? ట్రైన్స్ కూడా హై టెన్షన్ వైర్లు లేకుండా ప్రయాణిస్తాయా? అసలు ఇప్పుడు ఈ విద్యుత్ తీగలు, ఈ కథ ఏమిటి? ఈ గోల ఏమిటి? ప్రపంచంలోనే తొలి వాణిజ్య సెంట్రల్ పవర్ ప్లాంట్ను 1882 సంవత్సరంలో న్యూయార్క్లో ప్రఖ్యాత ఆవిష్కర్త థామస్ ఆల్వా ఎడిసన్ ప్రారంభించిన సంగతి చాలా మందికి తెలుసు. అప్పుడు సుమారు 82 మంది వినియోగదారులకు డీసీని అంటే డైరెక్ట్ కరెంట్ను సరఫరా చేశారు. విద్యుత్ శకానికి అది నాంది పలికిన సంవత్సరం. నాటి నుంచి వైర్ల ద్వారానే కరెంట్ సరఫరా అవుతూ ఉంది. ఇందుకోసం భారీగా స్తంభాలు, టవర్లు, తీగలు వాడాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులకు ముగింపు పలకడానికి వైర్లెస్ విద్యుత్ సరఫరాపై శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో కొంత పురోగతి సాధ్యమైంది. అంతర్జాతీయ విద్యుత్ సంస్థ అంచనాల ప్రకారం 2030 సంవత్సరం నాటికి విద్యుత్తో కనెక్ట్ అయ్యే ఉప పరికరాల సంఖ్య 250 కోట్లకు చేరుతుంది. అయితే ఇది 2020 సంవత్సరం నాటికి 100 కోట్ల మాత్రమే ఉండేది. వీటికి శక్తిని అందించడానికి వైర్లు అవసరం. వైర్లెస్ విద్యుత్ అంటే పవర్ బీమింగ్ అంటారు దీన్ని. ఈ విధానంపై శాస్త్రవేత్తలు ఇప్పుడు తీవ్రంగా కసరత్తు చేయడానికి కూడా ఇది ఒక కారణం. తీగలు లేకుండా విద్యుత్తును డెలివరీ చేయడానికి శాస్త్రవేత్తలు రకరకాల పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందులో ఇండక్టివ్ కంప్లింగ్ ఒకటి. ప్రస్తుతం వైర్లెస్ ఫోన్ ఛార్జర్ల విధానంలో ఈ విధానాన్ని వాడుతున్నారు. ఇందులో ఛార్జింగ్ ప్యాడ్ లో ట్రాన్స్మిటర్ కాయిల్, ఛార్జ్ అయ్యే సాధనంలో రిసీవర్ కాయిల్ మాత్రమే ఉంటాయి. తొలుత ఛార్జింగ్ ట్రాన్స్మిటర్ కాయిల్ లోకి విద్యుత్తుని ప్రవహింపజేస్తారు. ఫలితంగా అక్కడ విద్యుదయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇదంతా కూడా ఎలక్ట్రానిక్స్ చదివిన వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. అయితే ఫలితంగా అక్కడ విద్యుదయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం కదా. గాలి ద్వారా రిసీవర్ కాయిల్స్ ని దీన్ని అందుకొని విద్యుత్తుగా మారుస్తుంది. ఆ విద్యుత్తును ఆ సాధనంలోని బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. రెండోది రెజోనెంట్ ఇండక్టివ్ కంప్లింగ్. ఈ మెథడ్లో ట్రాన్స్మిటర్ అలాగే రిసీవర్ కాయిల్స్ ను ఒకే రకమైన రెజోనెంట్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తారు. ఫలితంగా మరింత సమర్థవంతంగా విద్యుత్ విడుదలవుతుంది. మరింత ఎక్కువ దూరం విద్యుత్తును పంపాల్సి వచ్చినప్పుడు కరెంటును విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చాల్సి ఉంటుంది. వాటిని గాలి ద్వారా పంపిస్తారు. ఒక రిసీవర్ వాటిని కలెక్ట్ చేసుకుని పవర్ గా మారుస్తుంది. ఈ ప్రయత్నం ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాల క్రితమే ఈ ప్రయత్నం చేశారు. నికోలస్ టెస్లా అనే సూపర్ సైంటిస్ట్ 1890 దశకంలోనే వైర్లెస్ విద్యుత్పై ప్రయోగాలు చేశారు. భూ ఉపరితలం ఎగువన ఉండే వాతావరణ పొరైనటువంటి ఐనోస్పియర్ ను భారీ విద్యుత్ సర్క్యూట్ గా ఉపయోగించుకుంటూ విద్యుత్, టెలిగ్రాఫ్, రేడియో కమ్యూనికేషన్ సంకేతాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం చేయాలని ఆయన అనుకున్నారు. అయితే దీన్ని సాకారం చేసే పరిజ్ఞానం అప్పట్లో కలగలేదు. ఆ తరువాత టెక్నాలజీ అంతా పెరిగి ఇప్పుడు వైఫై, వైర్లెస్ ఛార్జింగ్, అలాగే లాంగ్ కమ్యూనికేషన్, సెల్ ఫోన్ వంటి ఆధునిక వైర్లెస్ పరిజ్ఞానాలకు అది ప్రేరణగా నిలిచింది. ఇక 1964 జూన్లో అమెరికాకు చెందిన విద్యుత్ ఇంజనీరు విలియమ్స్ బ్రౌన్ నేతృత్వంలో మైక్రోవేవ్ పవర్ బీమింగ్ ను ఉపయోగించి ఒక చిన్న హెలికాప్టర్ ను ఆకాశంలోకి ప్రయోగించారు. అయితే ఆ తర్వాత సాంకేతిక పురోగతి ఈ రంగానికి అనుకూలించింది. 2017లో డిస్నీ పరిశోధన బృందం క్వాసి స్టాటిక్ కావిటీ రెజోనెన్స్ అంటే QSCR విధానంతో చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. విద్యుత్తును గాలి ద్వారా పంపగలిగే సామర్థ్యం అందుబాటులోకి వస్తే అంతరిక్ష ఆధారిత సౌర విద్యుత్ కూడా వినియోగంలోకి వస్తుంది. ప్రస్తుతం సౌరశక్తిని పగటి సమయానికి మాత్రమే పరిమితం అవుతుంది. అదే వానాకాలం, మేఘావృతమైన సమయాల్లో ఇది సాధ్యం కాదు. ఇది అందరికీ తెలిసిందే. కానీ రోదసీలో 24 గంటలు విద్యుత్తుని పొందవచ్చు, ఆ సౌరశక్తిని పొందవచ్చు. అంతరిక్షంలో సౌరశక్తి తీవ్రత 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సౌరశక్తి నుంచి దాదాపు ఒక 30% భూవాతావరణానికి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇంకో 4వ వంతు తాను శోషించుకుంటుంది. మిగిలిందే
మన భూమి మీదకి చేరుతుంది. కానీ రోదసీలో ఈ ఫిల్టరైజేషన్ ఉండదు. అక్కడ సోలార్ ప్లేట్ల ద్వారా ఒడిసిపట్టినటువంటి శక్తిని మైక్రోవేవ్స్ అలాగే లేజర్ కిరణాలుగా మార్చి నేలకు గనక మనం పంపించగలిగితే కింద యాంటెనాల ద్వారా విద్యుత్ గా మార్చవచ్చని భావిస్తున్నారు. రోదసీలో సౌర విద్యుత్ స్టేషన్ ద్వారా గిగావాట్ సౌరశక్తిని గనక భూమికి గనక ఇవ్వగలిగితే అది 1 సంవత్సరం పాటు దాదాపు 10 లక్షల ఇళ్లకు కరెంట్ సరిపోతుంది. వైర్లెస్ విద్యుత్ వల్ల ఆసుపత్రులు అలాగే ఈ కర్మాగారాలు, ఇక ఇంధన కేంద్రాలు, ఇక తడిగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో భద్రత మెరుగుపడుతుంది. లోహపు కనెక్టర్లు, వేలాడే కేబుల్ను తొలగిస్తే ట్రిప్పింగ్ అలాగే ఈ షార్ట్ సర్క్యూట్స్ అవటం ఇలాంటి సమస్యలు ఉండవు. ఆసుపత్రుల్లో వైర్లు అనేకం ఉంటాయి. ఈ వైర్ల వల్ల అనేక ఇన్ఫెక్షన్లు కూడా వస్తూ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్లన్నీ కూడా తగ్గిపోయే అవకాశం లేకపోలేదు. ఇక ఛార్జర్లు, పవర్ బ్యాంకులు వెంట తీసుకెళ్లవలసిన పని అసలే ఉండదు. ఇక ఫోన్లు, ఈవీల ఛార్జింగ్ పోర్టుల్లోని ప్లగ్లను పదే ప్లగ్ల్లో పెట్టాల్సిన అవసరమే ఉండదు. ఉపకరణాలను పూర్తి స్థాయిలో వాటర్ ప్రూఫ్ గా మార్చొచ్చు. నీరు అలాగే దుమ్ము లోపలికి సరపడకుండా కూడా చూడొచ్చు. వైరింగ్ కు ఆస్కారం లేని రిమోట్ సెన్సార్లు సాధ్యమవుతాయి. విద్యుత్ విమానాలు, డ్రోన్ల రోటర్లకు వైర్లెస్ పద్ధతిలో విద్యుత్తును సరఫరా చేయవచ్చు. ఇక విద్యుత్ ఆధారితంగా నడిచేటువంటి ట్రైన్లు కూడా మరి కొంతకాలానికి ఆ వైర్లన్నీ కూడా ఇక లేకపోవచ్చు. పవర్ బీమింగ్ తో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కూడా ఈజీ అవుతుంది. అయితే వైర్లెస్ కరెంటుకు అవసరమైన భారీ వ్యవస్థల ఏర్పాటుకు ప్రక్రియ మాత్రం ఇప్పుడు క్లిష్టతరంగానే ఉంది. ఇది బాగా ఖర్చు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఒక మంచి వైర్ తో పోలిస్తే వైర్లెస్ ఛార్జింగ్ వ్యవస్థల సమర్థత తక్కువే అని చెప్పొచ్చు. కాయిల్స్, ఎలక్ట్రానిక్స్, రిసీవర్లు వేడెక్కినప్పుడు విద్యుత్ ప్రసార స్థాయిపై పరిమితులు ఏర్పడే అవకాశం లేకపోలేదు. అప్పుడు అదనపు శీతలీకరణ అవసరం ఏర్పడుతుంది. ఈ విధానంలో వాడే ఉపకరణాలన్నీ కూడా విద్యుదయస్కాంత క్షేత్రాలు, లేజర్లు, రేడియో ఫ్రీక్వెన్సీకి సంబంధించిన సురక్షిత పరిమితికి లోబడి ఉండాల్సిందే. మొత్తానికి తీగ లేకుండా విద్యుత్తును ప్రసారం చేసే వ్యవస్థకు సంబంధించిన కొన్ని పరిమితులున్నా ఇది మానవాళి జీవన శైలిని మార్చే అవకాశం ఉన్నంతలో ఎలాంటి సందేహం లేదు. ఈ విధానం గనక నిజంగా వస్తే ఇక కాపర్, అల్యూమినియం వినియోగం చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. అప్పుడు వెండి విపరీతంగా పెరిగే అవకాశము లేకపోలేదు. చూద్దాం 2047 సంవత్సరానికి ఏం జరగబోతుందో.